5 లక్షలా? ఏంటి వెటకారమా? ఒక బర్త్డే పార్టీ కోసం ఎవరైనా 5 లక్షలు ఖర్చు పెడతారా? దయచేసి నేను చెప్పేది విను. ఈ రెస్టారెంట్ కు వచ్చిన వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద కోటీశ్వరుల్లాగా ఉన్నారు. అనన్య బేబీ, చెప్పేది విను. పెళ్ళైన తర్వాత మొదటిసారి నేను బయటకు తీసుకొచ్చాను, అది కూడా 3 ఏళ్ల తర్వాత. నీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. దీనికోసం మిగతా 3 ఏళ్లు కష్టపడి మరీ సేవ్ చేసుకున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకో. చుట్టూ ఉన్న వాళ్ళ డ్రెస్లు చూసావా నువ్వు? ఒక్కో డ్రెస్సు 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. మనిద్దరి డ్రెస్సులు కలిపిన 2000 ఉండదు. డెలివరీ బాయ్ గా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా వేస్ట్ గా ఖర్చు పెట్టడం అవసరమా? ప్లీజ్ అనన్య బేబీ, నువ్వు అనవసరంగా ఇవన్నీ ఆలోచించుకో. గుడ్ గర్ల్, టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చో. నేను బిల్ పే చేసి వస్తాను. అన్నీ నేను చూసుకుంటాను. ఓకే, నువ్వు వెళ్ళు. అనన్య ఎంత ప్రయత్నించినా అభినవ్ని ఆపలేకపోయింది. అతని వెనక పరిగెడుతున్న ఆమె ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్న ఒక ధనవంతుని ఢీకొట్టింది. దాంతో అతడి చేతిలో ఉన్న ఖరీదైన వైన్ ఒలికి అతడి విలువైన సూటు పైన పడింది. కోపంతో రగిలిపోయిన ఆ ధనవంతుణ్ణి చూసి అనన్య సారీ చెప్పింది. తెలియకనా? కళ్ళు లేని గుడ్డిదానివా నువ్వు? అసలు నిన్ను ఎవరి లోపలికి అలౌ చేసింది? సారీ సార్, కావాలంటే ఈ కోట్ క్లీన్ చేసిస్తాను. క్లీన్ చేస్తావా? ఈ కోటు వాల్యూ తెలుసా నీకు? ఫ్రాన్స్ నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంపోర్ట్ చేయించాను. దీనికేం సమాధానం చెప్తావు? దీన్ని పెద్ద చేయకండి సార్, అందరూ చూస్తున్నారు సార్. ప్లీజ్ సార్, నేను సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతాను సార్. ప్లీజ్. బయటికి వెళ్ళిపోతావా? నువ్వు చేసిన పనికి ఎవరు సమాధానం చెప్తారో? నిన్ను అంత సులభంగా వెళ్ళిస్తాననుకున్నావా? నువ్వు దీనికి సమాధానం చెప్పి తీరాలి. లేదంటే 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 ఏం చేస్తా? ఇంకో రోడ్ సైడ్ బికారి. ఈ రెస్టారెంట్ స్టాండర్డ్స్ ఇంతలా దిగజారిపోయాయా? ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నా భార్యను క్షమాపణ అడగాలి. ఎవరు ఎవరు? నేను తన్ని క్షమాపణ అడగాల? అభినవ్, ప్లీజ్ లిసన్ టు మీ. అతనికి క్షమాపణ చెప్పకపోతే మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చేలా లేరు అభి. హీస్ ద ఓనర్ ఆఫ్ ద తాన్యా ఇండస్ట్రీస్. గొడవ చేయకుండా క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా. ప్లీజ్. నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? ఇప్పుడే నువ్వు నా వైఫ్ ని క్షమాపణ అడుగు. లేదంటే ఏం చేస్తావురా? ఈ రోజుతో నీ జీవితాన్ని నాశనం చేస్తాను. నేనెవరో తెలుసారా? నేను తాన్యా ఇండస్ట్రీకి కాబోయే సీఈఓ అని తెలుసా? మిలియనీర్స్, మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అందరినీ నా పాకెట్లో పెట్టుకున్నాను. నేను తలుచుకుంటే చిటికలో నిన్ను లేపేస్తాను. నేను నీలా చిటికి వేయాల్సిన పని లేదు. నిమిషంలో నీ మొత్తం బిజినెస్ మాయం చేయగలను. చెయ్యరా, వీలైతే చెయ్యరా, చెయ్యరా. ఏమైంది నాన్న? నువ్వెవరైనా పెద్ద వ్యక్తితో గొడవ పెట్టుకున్నావా? ఆయన మన సామ్రాజ్యాన్ని తలకిందులు చేసేశారు. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, లేదంటే మనం నడి రోడ్డులో ఉంటాం. ఎవరు సార్ మీరు? నిజంగా అభినవ్ అంతటి గొప్పవాడైతే ఎందుకు రాత్రింబవళ్లు కష్టపడి డెలివరీ బాయ్ పనిచేయాలి? అభినవ్ కేవలం ఇంటి అల్లుడే కాదు, అతని అత్తగారు అతన్ని ఇంట్లో ఒక పనివాడిలాగే చూసేది. అభినవ్ కిచెన్ నుండి ఆతృతగా బయటికి వెళ్లడం చూసిన అతని అత్త షర్మిల అభినవ్ని చూసి అవమానిస్తుంది. ఎలాగో భార్య డబ్బుతో కూర్చొని ఒళ్ళు తెలియకుండా తింటూ ఉన్నావు. పని పాట లేని బికారి. నా కాలు నొప్పిగా ఉంది, వచ్చి పట్టు. అత్తయ్య, ఒక ఇంపార్టెంట్ పని ఉంది, వచ్చిన తర్వాత పడతాను. ఏంట్రా, నువ్వేదో హోటల్ ఓనర్ని కలవడానికి వెళ్తున్నట్టు సీన్ చేస్తున్నావు? డెలివరీ బాయ్ పనే కదా, ఆ చిల్లరేదో నేనే ఇస్తాను, వచ్చి కాళ్ళు పట్టు. షర్మిల అరుస్తుండగా లోపలికి వచ్చిన అనన్య, ఏంటిది? ఎందుకు అలా అరుస్తున్నావు? కారణం లేకుండా అరవడానికి నాకేమైనా పిచ్చా? ఈ ఇంట్లో నాకు పిచ్చెక్కుతుంది అంటే దానికి కారణమే నీ మొగుడే. మీ తాతయ్య వీణ్ణి నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితాన్ని పాడు చేశాడు. నేను సలహా ఇవ్వనా? వెంటనే వీణ్ణి ఇంట్లో నుండి బయటకు గెంటాయి.
దేనికి పనికి రానివాడు. అనన్య అది ఆపు. అమ్మ చెప్పిన పని చేసి వెళ్ళిపో అభి ప్లీజ్. లేదనన్య, నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను, వచ్చాక చేస్తాను. అని చెప్పి అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది చూసి షర్మిల కోపంతో ఊగిపోయింది. మళ్ళీ వస్తాడుగా రాని. ఈ బికారిగాణ్ణి నా ఇంట్లో నుంచి కొట్టి తరిమేయకపోతే నా పేరు షర్మిలానే కాదు. తనని తరిమేయడానికి సిద్ధంగా ఉన్న అత్తగారిని అభినవ్ ఎలా ఎదుర్కోబోతున్నాడు? తన అత్తగారి నుండి తప్పించుకున్నాడా? తర్వాత ఏం జరిగింది? కొద్దిసేపటి తర్వాత అభినవ్ హైదరాబాద్లోనే అతిపెద్ద హోటల్ సఫైర్ కి వెళ్ళాడు. కానీ ఆగా, అడ్రస్ మర్చిపోయి వచ్చావా? నిన్నెవర్రా గేటు దాటిచ్చింది? పోరా బయటికి. ముందు నేను చెప్పేది నిదానంగా వినండి సార్. నేను ఈ హోటల్ ఓనర్ అక్రమ్ సార్ని కలవడానికి వచ్చాను, నన్ను అలౌ చేయండి సార్. అభినవ్ వేసుకున్న పాత చొక్కా, అరిగిపోయిన చెప్పులని పైనుండి కింద దాకా చూసిన సెక్యూరిటీ వెటకారంగా నవ్వుతూ, నువ్వు అక్రమ్ సార్ని కలవడానికి వచ్చావా? ఆయన బాత్రూమ్ కడగడానికి కూడా పనికిరావురా నువ్వు. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. పోరా బయటికి. సార్, ఒక ముఖ్యమైన విషయం ఆయనతో మాట్లాడాలి, దయచేసి నన్ను వదలండి ప్లీజ్. సెక్యూరిటీ మాటలను పట్టించుకోకుండా అభినవ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని పట్టుకుని బయటకు ఈడ్చుకొస్తారు. అప్పుడే అక్కడికి అభినవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి ఇంకా ఆమె న్యూ బాయ్ ఫ్రెండ్ దేవా వస్తారు. సెక్యూరిటీ, ఇలాంటి బికారి గాళ్ళని కూడా లోపలికి అలౌ చేస్తారా? పాపం, ఆకలితో లోపలికొచ్చాడు కాబోలు. మేము తినగా మిగిలింది లోపలే ఉంది, వీడికి ఇచ్చేసేయండి, తిని వెళ్ళిపోతాడు. వైభవిని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. అక్రమ్ ని కలవడం కోసం అదంతా కంట్రోల్ చేసుకున్నాడు. నేను నమ్మలేకపోతున్నాను బేబీ, ఈ బికారి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఆ మాటతో అభినవ్ కి కోపం కట్టలు తెంచుకుంది. కాని అతను ఏదైనా చెప్పేలోపే అక్కడికి ఒక లగ్జరీ కారు వచ్చి ఆగింది. ఆ కారు వచ్చిన వెంటనే హోటల్లో ఉన్న గార్డ్స్ అందరూ అక్కడ గుమ్మిగూడారు. ఆ లగ్జరీ కారులో నుండి హోటల్ ఓనర్ అక్రమ్ కిందకి దిగాడు. మరుక్షణం అక్రమ్ దృష్టి అక్కడ ఉన్న గుంపు మీద పడింది. దీంతో కోపంగా సెక్యూరిటీతో, మర్యాదగా చెప్పింది విని బయటకు పో. లాబీలో ఏంటయ్యా గొడవ? సార్ మిమ్మల్ని కలవాలని నేను క్లియర్ చేస్తాను సార్. నీకెన్నిసార్లు చెప్పాను నేను, నా పేరు చెప్పగానే ఎవరొచ్చినా లోపలికి పంపిస్తారా? దాన్ని బయటికి తరిమేయండి. గార్డ్స్ అభినవ్ ని అక్రమ్ ముందు నుండే తీసుకెళ్తారు. అప్పుడే అక్రమ్ చూపు అభినవ్ చేతికి ఉన్న గోల్డెన్ రింగ్ పైన పడుతోంది. టైగర్, సెక్యూరిటీ, రావయ్యా. సెక్యూరిటీ సార్, అతని మీద చేయి తీయండి. ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు. ఉంగరాన్ని చూసి అభినవ్ ముఖాన్ని భయంతో పైకి చూశాడు బిజినెస్ మ్యాన్ అక్రమ్. టైగర్, మీరా? మిమ్మల్ని నేను సరిగా పోల్చుకోలేకపోయాను టైగర్. సిటీలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ ఎందుకు అభినవ్ కాళ్లపై పడ్డాడు? దయచేసి నన్ను క్షమించండి టైగర్. అభినవ్ ఉంగరం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ రహస్యం అందరి ముందు బయట పడనుందా? మరుసటి రోజు అభినవ్ అనన్యకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఆమె ఆఫీస్కి వెళ్ళగా ఆఫీస్ చాలా హడావుడిగా కనిపించింది. అప్పుడు ఎంట్రన్స్ లో ఉన్న టీవీలో, బిజినెస్ న్యూస్. ప్రభుత్వ టెండర్ దక్కిన నిధులు లేని కారణంగా పనులు మొదలు పెట్టలేకపోయింది. అనన్య ఇండస్ట్రీస్ ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది. తక్షణమే పనులు ప్రారంభించకపోతే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తప్పదనే ఆందోళన పెరుగుతోంది. దాంతో కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గైస్, ద నంబర్స్ డజంట్ లుక్ గుడ్. ఇలాగే ఉంటే మన కంపెనీ దివాళా తీస్తుంది. మన దగ్గర టైం లేదు. వీఆర్ ఇన్ బిగ్ డేంజర్. అనన్య ఇండస్ట్రీని ఎలాగైనా మనం రివైవ్ చేయాల్సిందే. సిద్ధార్థ్ అనన్య ఫ్రెండ్ మరియు బిజినెస్ పార్ట్నర్. అనన్య తన తాతయ్య చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కంపెనీ బాధ్యతను తీసుకుంది. ఆ తర్వాత పార్ట్నర్ గా వచ్చిన ఆమె స్నేహితుడు సిద్ధార్థ్ ఆమె లైఫ్ పార్ట్నర్ కావాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ అంతకు ముందే అనన్యను ఏదో ఒక రహస్య కారణంగా ఒక పేద డెలివరీ బాయ్ అభినవ్కి ఇచ్చి పెళ్లి జరిపించాడు చంద్రశేఖర్. అనన్య బాధగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఆమె పక్కన కూర్చున్న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రవీణ్, అనన్య, టెండర్ ఫైనల్ చేయడానికి మన దగ్గర ఇన్వెస్టర్స్ లేరు. అండ్ ద బ్యాలెన్స్ షీట్ ఆల్సో డజంట్ లుక్ గుడ్. ఇలాగే జరిగిందంటే తర్వాత మన కంపెనీ ఖచ్చితంగా దివాలా తీస్తుంది. ప్రవీణ్, యు నో వెరీ వెల్, మా తాతయ్య ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు. ఇంత ఈజీగా మన కంపెనీని కొలాప్స్ అయిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంటామా? ఏం మాట్లాడుతున్నావు? డూ యూ అండర్స్టాండ్? అలా వదలడం కాదు, ప్లీజ్ డూ సంథింగ్. అనన్య, తాతగారు ఒకసారి నాకు
మన స్ట్రాంగ్ అసోసియేట్స్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళనేమైనా ఇన్వెస్ట్ చేయమని అడుగుదామా? అయ్యో సార్, కొంచెం ఆ ఓల్డ్ మైండ్ సెట్ వదిలేసి అప్డేట్ అవ్వండి. ఈ న్యూస్ విన్న తర్వాత ఎవ్వరూ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు. ప్రవీణ్, లెట్స్ హియర్ యువర్ ప్లాన్. రవికుమార్ అనన్య తాతగారి దగ్గర నుండి ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనన్య ఇండస్ట్రీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఆయన ఎంతగానో సాయపడ్డాడు. కానీ ఈరోజు అతను పేరుకు మాత్రమే కంపెనీ అడ్వైజర్గా ఉంటున్నాడు. గుడ్ మార్నింగ్ రోజ్. హ్యావ్ ఎ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ మార్నింగ్. కొంచెం సైలెంట్గా ఉండు. ఏంటి రోజ్, ఆఫీస్ అంతా చాలా హడావుడిగా ఉంది. నువ్వు రోజు పనోడిలా చాకిరీ చేస్తూనే ఉంటావు. అసలెప్పుడైనా న్యూస్ చూస్తావా? ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అల్లుడివి నువ్వు. బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉండు. నేను బిజినెస్ గురించి తెలుసుకోవాల్సినంతగా ఏం జరిగింది? కొంచెం తల పైకెత్తి టీవీ చూడు. ఇచ్చిన గడువులోపు పనిని ప్రారంభించనందున సరిపడా నిధులు లేవని కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కంపెనీని దివాలా తీసిందని అంగీకరించమని అనన్య కంపెనీకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. ఈ రోజే కంపెనీకి చివరి రోజు అవుతుందేమోనని ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎస్ మ్యామ్. వెంటనే వస్తున్నాను మేడం. ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, తీసుకొస్తున్నాను. రోజ్ రోజ్ రోజ్, అనన్య ఎక్కడుంది? నన్ను డిస్టర్బ్ చేయకు. నేనిప్పుడు అనన్య మ్యామ్కి ఫైల్స్ ఇవ్వడానికి కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తున్నాను. లంచ్ బ్యాగ్ని అక్కడ పెట్టేసి వెళ్ళు. ఏ అభి అభి అనన్య, అభినవ్ అనుమతి లేకుండా అలా లోపలికి రావడాన్ని చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. అదే కాకుండా అభినవ్ ఇల్లరికపు అల్లుడు అని అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అభినవ్, గెట్ అవుట్. ఇలా డీసెన్సీ లేకుండా సడన్ గా లోపలికి ఎలా వస్తావు? ఉన్న టెన్షన్ చాలక నువ్వొకడివి, బయటికి వెళ్ళు. అనన్య, నీ ప్రాబ్లం ని నేను సార్ట్అవుట్ చేస్తాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నాకు ఒక 5 minutes టైం ఇవ్వు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇంట్లో మాప్ చేసుకునేవాడు కూడా బిజినెస్ ఐడియా ఇస్తున్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను, అసలు నీకు బిజినెస్ అంటే ఏంటో తెలుసా? మేమంతా ఇక్కడ పిచ్చోళ్ళై కూర్చున్నాం అనుకున్నావా? ఐడియా ఇస్తున్నాడంట, ఐడియా. అసలు ఏం తెలుసురా నీకు బిజినెస్ గురించి? ఎంత ధైర్యం రా నీకు? అవును, నువ్వు ఒక డెలివరీ బాయ్ గడివి కదా. డెలివరీ బాయ్ అంటే ఫుడ్ తీసుకొచ్చామా, డెలివరీ ఇచ్చామా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి. ఈ బిజినెస్ ఐడియాలు అలాంటివి నీకు పనిచేయవు. అనన్య, ఫస్ట్ వీడిని కంపెనీ నుండి తీసే. ప్రాబ్లమ్స్ అన్ని వీడి వల్లే. ఎంత ధైర్యం రా నీకు? అసలు నిన్ను ఈ ఆఫీసులోకి రానివ్వడమే తప్పు. రారా. అనన్య, నాకు 5 minutes ఇవ్వు. హే, సెక్యూరిటీ, వీడిని బయటికి ఎంటేయండి. సార్, హే, వదులు. రా. నన్ను వదులు. రారా. నా మీద చేతి రా వదులు. అంటున్నా కదా. అప్పుడే అక్కడికి వచ్చిన సెక్రటరీ రోజ్ సిద్ధార్థని రిక్వెస్ట్ చేస్తుంది. సార్ ప్లీజ్ రిలాక్స్ సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మ్యాటర్. మీరు కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళండి సార్. నేను చెప్పిన ఫైల్ తెచ్చారా? ఎస్ సార్. ఇటు ఇవ్వండి. నేను తిరిగి వచ్చేసరికి వీడిక్కడ కనిపించకూడదు. కోపంగా సిద్ధార్థ్ మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్ళిపోబోయాడు. లీవ్ హిమ్. ఇతనెవరో తెలీదా? ఇతనేం దొంగ కాదు, అనన్య మేడం హస్బెండ్. మీరందరూ మర్చిపోయారా? గెట్ అవుట్. సారీ మేడం. థ్యాంక్ యూ రోజ్. మీరిచ్చినంత గౌరవం నాకు అనన్య ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఏం చేస్తున్నావు అభినవ్? యు కమ్ విత్ మీ రైట్ నౌ. రోజ్. అభినవ్, చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నువ్వే డెలివరీ బాయ్గా వర్క్ చేస్తూ ఇల్లరిక మల్లుడిగా ఉన్నావు. నువ్వెలా ఈ కంపెనీని క్రిసిస్ నుంచి కాపాడతావు? ఏం చేయాలో తెలియదు రోజ్, కానీ ఖచ్చితంగా ఈ కంపెనీని కాపాడి తీరాలి. అందరూ నాకు ఎదురు తిరిగినప్పుడు కేవలం చంద్రశేఖర్ గారే నన్ను నమ్మి అనన్యనిచ్చి పెళ్లి చేశారు. అలాంటి వ్యక్తి స్టార్ట్ చేసిన కంపెనీని దివాలా తీయనివ్వను. అదంతా ఓకే అభినవ్, కానీ ఇప్పుడు ఏం చేయగలవు? రోజ్, ప్లీజ్, నాకు అర్జెంటుగా కంపెనీ ఇన్వెస్టర్ డీటెయిల్స్ కావాలి. షేర్ హోల్డర్స్ లిస్ట్ కావాలి. ఏంటి అభినవ్, వేళాకోళంగా ఉందా? ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా. నువ్వు అడుగుతున్న ఫైల్స్ అన్నీ కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నాయి. నేను తలుచుకున్నా సరే వెళ్ళలేను. ఏం చేయమంటావు? సరే, నేను వెళ్తాను. నీ పని చూసుకో. అభినవ్, నువ్వేం ఫీల్ అవుతున్నావో తెలుసు, బట్ సిచ్యువేషన్ ఈస్ బియాండ్ ద లిమిట్స్. నీకెవ్వరూ హెల్ప్ చేయలేరు. కానీ ఒకరున్నారు,
ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు. ఎవరు మేడం అది? రవికుమార్ సార్. అతను అనన్య తాతగారు చంద్రశేఖర్కి క్లోజ్ ఫ్రెండ్. రవికుమార్ సార్ ఈజ్ ఏ చైన్ స్మోకర్. ప్రతి గంటకి ఇక్కడికి వచ్చి స్మోక్ చేస్తారు. నువ్విక్కడ వెయిట్ చెయ్యి. అతనితో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చెయ్యి. ఐఎమ్ వెరీ ష్యూర్ ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. టైం అవుతుంది అభినవ్, నేను వెళ్ళాలి. నమస్కారం మినిస్టర్ గారు, ఎలా ఉన్నారు? హలో అభినవ్ సార్, మీరు నాకు కాల్ చేశారా? నేను నమ్మలేకపోతున్నాను. నా జన్మ ధన్యమైపోయింది. సార్, అలాంటిదేం లేదు సార్. నాకు మీ నుండి ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్ప్ చేస్తారా? ఏం చేయాలో చెప్పండి సార్. ఒక సాధారణ డెలివరీ బాయ్గా ఉన్న అభినవ్కి మినిస్టర్ ఎలా తెలుసు? మినిస్టర్ అభినవ్కి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు? పెద్ద విషయం ఏం కాదు సార్, మీరు ఈజీగా చేసేస్తారు. మినిస్టర్ గారు, నేను 10 నిమిషాల్లో కాల్ చేస్తాను. రవికుమార్ సార్, ఇండియాలోని నెంబర్ 1 ప్రైవేట్ కంపెనీ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ మన అనన్య ఇండస్ట్రీస్తో టైఅప్ అయి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటది? ఏకే ప్రైవేట్ లిమిటెడా? పగటికాల్లో కనొద్దు అభినవ్. వాళ్ళు మిమ్మల్ని మనుషుల్లా కూడా చూడరు. సార్, మీ వల్ల కాకపోవచ్చు, కానీ నా వల్ల అవుతుంది. చూడండి అంటూ అభినవ్ రవికుమార్కి కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. అది విన్న వెంటనే రవికుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వెంటనే రవికుమార్ అభినవ్ని కాన్ఫరెన్స్ రూంలోకి తీసుకువెళ్ళాడు. యా హే లో క్లాస్, నువ్వింకా వెళ్ళిపోలేదా? సిద్ధార్థ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరైనా సరే ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అనన్య, మన అభినవ్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. హీ హ్యాస్ ఎ గుడ్ ప్లాన్. ఇంత సీరియస్ మీటింగ్ జరుగుతుంటే ఒక జోకర్ గాన్ని తీసుకొచ్చి ఇక్కడ కామెడీ చేస్తున్నారు. నేను ఎప్పుడో చెప్పాను, ఇలాంటి ఓల్డ్ అంకుల్స్ని ఉద్యోగం నుండి పీకేయమని. ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ వర్డ్స్. నీ వయసు కంటే ఈ కంపెనీలో నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అనన్య, నేను అభినవ్ చెప్పింది విన్నాను. హీ హాజ్ ఎ వ్యాలిడ్ ప్లాన్. ఇలా నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. అలా ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నప్పుడు అనన్యకి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. అప్పుడే తన తాతయ్య చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. అనన్య తల్లి, ఇది బాగా గుర్తుపెట్టుకో. అభినవ్ నీకు హస్బెండ్గా కరెక్ట్ పర్సన్ అమ్మా. ఎప్పుడైనా నీకు గాని మన కంపెనీకి గాని ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యని సాల్వ్ చేసి మనల్ని కాపాడగలిగేది అభినవ్ ఒక్కడే. తన ఎదురుగా జరుగుతున్న గొడవ విని అనన్య కోపంతో గట్టిగా అరుస్తుంది. స్టాప్ ఇట్ సిద్ధార్థ్. ఈ కంపెనీకి ఓనర్ నేను అని నువ్వు మర్చిపోకు. ఇక్కడ తీసుకునే ప్రతి డెసిషన్ మేకింగ్ అథారిటీ నా చేతిలో ఉంది. అభినవ్, ఇక్కడ కూర్చొని నీ ప్లాన్ ఏంటో చెప్పు. అనన్య సిద్ధార్థ్ పైన అరవడం చూసిన అభినవ్ లోపల సంతోషించాడు. రవికుమార్ అభినవ్ని తన పక్కన ఉన్న సీట్లో కూర్చోమన్నాడు. అనన్య, నీ ఫినాన్షియల్ క్రైసిస్ నేను తీరుస్తాను, కానీ దానికంటే ముందు కంపెనీ ఇన్వెస్టర్స్ లిస్ట్, షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ కావాలి. దిస్ ఇస్ టూ మచ్. మనం ఇలా ఎవరికి పడితే వాళ్ళకి కంపెనీ డీటెయిల్స్ ఇవ్వలేం. ప్రవీణ్, నీ ల్యాప్టాప్ పాస్ చేయి. అనన్య, నువ్వింకా ఈ పిచ్చోడి మాటల్ని నమ్ముతున్నావా? జస్ట్ పాస్ ద ల్యాప్టాప్ ప్రవీణ్. అండ్ సిద్ధార్థ్, వై డోంట్ యు మైండ్ యువర్ లాంగ్వేజ్? అతను నా భర్త అని మర్చిపోయావా నువ్వు? యు స్టార్ట్. ఇన్నేళ్లలో తన కోసం అనన్య పోరాడటం అభినవ్ మొదటిసారి చూస్తున్నాడు. అనన్య, నాకు ఈ స్టేట్మెంట్స్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ కనబడుతున్నాయి. ఇన్వెస్టర్స్ వదిలి వెళ్ళిపోవడానికి ఒక ప్యాటర్న్ కూడా కనబడుతుంది. అదొక్కటే కాకుండా బ్యాలెన్స్ షీట్లో చాలా ట్రాన్సాక్షన్స్ పైన కూడా చాలా డౌట్ ఉంది. హే, ఇవన్నీ గాలి మాటలు. ముందు నువ్వు కంపెనీని ఎలా కాపాడతావో అది చెప్పు. డౌన్ అవుతున్న షేర్స్ని ఎలా కంట్రోల్ చేస్తావు మిస్టర్ అభినవ్? అనన్య, నేను ఈ కంపెనీ షేర్స్ బైబ్యాక్ చేయాలనుకుంటున్నాను. బా, బ్రిలియంట్ ఐడియా. నువ్వేమనుకుంటున్నావు అభినవ్? మేము ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయలేదనుకున్నావా?
అభినవ్ మన దగ్గర అంత ఫండ్స్ లేవు. ఓకే, లెట్ మీ మేక్ ఏ కాల్. అభినవ్ తన ఫోన్లో ఒక నెంబర్కి కాల్ చేశాడు. అతను ఫోన్లో అన్న మాట విని అనన్యతో పాటు మిగతా అందరూ షాక్ అయ్యారు. సిద్ధార్థ్, ప్రవీణ్ అయితే నోరెళ్లబెట్టి చూస్తున్నారు. హాయ్ మిస్టర్ రఘురామ్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఏకే ఇండస్ట్రీస్ అకౌంట్ నుండి అనన్య ఇండస్ట్రీస్ అకౌంట్లోకి ఇప్పుడే 500 crores ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత ఏకే ఇండస్ట్రీస్ అండ్ అనన్య ఇండస్ట్రీస్ మెర్జ్ని పబ్లిక్ అనౌన్స్ చేయండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అహుజా కార్పొరేషన్లో షేర్స్ అన్నీ వెంటనే కొనేయండి. అది కూడా ఇప్పుడే. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. హలో, రవికుమార్ అభినవ్ మాటలు విని చిరునవ్వు నవ్వాడు. కాని అనన్య అభినవ్ అలా మాట్లాడడం చూసి భయపడిపోయింది. తన ఇల్లిరకం మొగుడు ఇంత పెద్ద కంపెనీ ఓనర్తో సీఈఓలా మాట్లాడి ఏకే ఇండస్ట్రీస్ ని మెజర్కి ఒప్పించడం తను నమ్మలేకపోతోంది. అభినవ్, ఎవరు నువ్వు? అభినవ్ చిరునవ్వు నవ్వుతూ అనన్యని చూశాడు. కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. 10 రూపాయలకు చేయి చాచే అభినవ్ తన భార్య కంపెనీకి 500 కోట్లు ఎలా ఇప్పించాడు? ఒక ఇల్లరికం అల్లుడు ఏకే ఇండస్ట్రీస్ లాంటి పెద్ద కంపెనీతో అనన్య ఇండస్ట్రీస్ మెజర్కి ఎలా ఒప్పించాడు? అనన్య ఇండస్ట్రీస్ డౌన్ ఫాల్ కి, గవర్నమెంట్ టెండర్ ఫెయిల్యూర్ కి సిద్ధార్థ్ ఇంకా ప్రవీణే కారణమా? మినిస్టర్ కి కాల్ చేసి ఏ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు అభినవ్? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే వెంటనే పాకెట్ ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి సరికొత్త సూపర్ హిట్ సిరీస్ టైగర్ రిటర్న్.